ఓకే అమ్మా. 10 క్వశ్చన్ చూద్దాం. ఈ 10 క్వశ్చన్ చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. నా మెటీరియల్ ఎవరైనా రిటర్న్ మెటీరియల్ ఎవరైనా కావాలనుకుంటే కనీసం 7,000 పైగా సమ్స్ అనేవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఆ మెటీరియల్ తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియం 2 మీడియాలో కూడా ఉంది. కాబట్టి ఎవరైనా కావాలంటే వాళ్ళు ఫోన్పే ద్వారా 200 రూపాయలు ఎవరైతే ఫోన్పే చేస్తారో ఈ నెంబర్కి 7286066708 నెంబర్కి ఎవరైతే ఫోన్పే చేస్తారో వాళ్ళకి నేను పీడిఎఫ్ మెటీరియల్ని నేను డెఫినెట్గా కూడా అందిస్తాను, వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ. 10 క్వశ్చన్ చూద్దామా. పార్ట్నర్షిప్లో ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. స్టార్ట్ ఏ బిజినెస్ విత్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది రేషియో ఆఫ్ 5:3. ఏ అండ్ బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారమ్మా, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏం చేశారంటే 5:3 రేషియోలో వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్తో ఒక పెట్టుబడితో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 6 months ఫ్రమ్ ది స్టార్ట్ ఆఫ్ బిజినెస్ సి జాయిన్డ్ దెమ్. ఏమైందంటే ఒక 6 నెలల తర్వాత సి అనే వ్యక్తి వాళ్ళతో జాయిన్ అయ్యాడు. కానీ రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి అండ్ సి వాజ్ 2:3. అప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేశాడంటే వాళ్ళిద్దరి మధ్య నిష్పత్తి ఎలా ఉందంటే వాళ్ళిద్దరి మధ్య బి అండ్ సి మధ్య నిష్పత్తి అంటే అతను పర్టికులర్గా ఎంత తీసుకురాలా, కానీ అతను తెచ్చిన పెట్టుబడి ఎలా ఉందంటే 2:3 రేషియో ప్రకారంగా ఉంది. ఎవరికి? బికి సికి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏకి బికి ఇచ్చాడు ఫస్ట్ రేషియో, ఇన్వెస్ట్మెంట్ రేషియో. అదేవిధంగా బికి సికి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు. చూడండి అదేవిధంగా ఫస్ట్ ఏకి బికి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఇచ్చాడమ్మా? 5:3 ఇచ్చాడు. అంటే 5:3 తీసుకుందాం. అదేవిధంగా బికి సికి కూడా ఏం చెప్పాడంటే ఇక్కడ 2:3 అని చెప్పాడు, అంతే కదా. కానీ ఇక్కడ బి అనేది 3 ఉంది, ఇక్కడ బి అనేది 2 ఉంది. కానీ మనం ఈక్వల్ చేయాలి, అంటే బి అనేది ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది మొత్తం దాన్ని ఇంటూ 2తో, అదే ఈ రేషియోని ఇంటూ 3తో, అర్థమైందా? ఇంటూ 3తో మనం మల్టిప్లై చేస్తాం. ఆ విధంగా చూసుకుంటే 5 రోజులు 10, అర్థమైందా? అదేవిధంగా 3 రోజులు 6, అదేవిధంగా ఇది 3 రోజులు 6 అవుతుంది, ఇంకా 3 3 9 అవుతుంది, అంటే 9 అవుతుంది. అప్పుడు ఏకి బికి సికి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఇంకా మనం చూసుకుంటే ఇఫ్ ది యాన్యువల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై దెమ్ వాజ్ 12,300. మొత్తం ప్రాఫిట్ వచ్చేసింది. ఇక్కడ టోటల్ ప్రాఫిట్ వాళ్ళది ఎంత వచ్చిందంటే సంవత్సరానికి వచ్చేసి 12,300 రూపాయలు అమ్మ, గుర్తుపెట్టుకోండి. 12,300 రూపాయలు అనేది సంవత్సరానికి వచ్చింది టోటల్. వాట్ వాజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ బి షేర్ అండ్ సి షేర్ ఇన్ ది ప్రాఫిట్? మనం ఏం కనుక్కోవాలి? బికి షేర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్, వాళ్ళ ఒక ప్రాఫిట్ షేర్ లో డిఫరెన్స్ ఎంత కనుక్కోవాలి. అది మనం సమ్మిచ్చాడు అనమాట. అంటే ఇక్కడ మొత్తం అంటే టాపిక్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసో, అదే టైం పీరియడ్ కూడా చూద్దాం. టైం పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెట్టారు? ఏ అనే వ్యక్తి గురించి ఇక్కడ మనకి ఎక్కడా చెప్పాల క్వశ్చన్ లో. అంటే మనం ఏం చెయ్యాలి? వాళ్ళిద్దరి మధ్య ఏమీ చెప్పలేదు కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య ఏ అనే వ్యక్తి గురించి ఏం చెప్పలేదు కాబట్టి మొత్తం బిజినెస్ ఎన్ని రోజులు జరిగింది? ఇక్కడ మనం చెప్పింది ఇఫ్ ది యాన్యువల్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై దెమ్, అంటే యాన్యువల్ ప్రాఫిట్ అంటే సంవత్సరం జరిగింది అని అర్థం అనమాట. అంటే సంవత్సరం అంటే ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే 12 నెలలు ఉన్నాడు. అదేవిధంగా సి అనే వ్యక్తి బి అనే వ్యక్తి గురించి ఇక్కడ ఏం చెప్పాడా అంటే బి వ్యక్తి గురించి కూడా ఏమి చెప్పరా, కాబట్టి ఇతను కూడా 12 నెలలు ఉన్నాడు. కానీ సి గురించి చెప్పాడు. సి గురించి ఏం చెప్పాడు? ఆఫ్టర్ 6 months, 6 నెలల తర్వాత అతను బిజినెస్ లోకి వచ్చాడు అని చెప్పారు. అంటే మొత్తం ఉంది 12 నెలలు. అయితే 6 నెలల తర్వాత అంటే 6 నెలలు లేడు కాబట్టి ఇంకా మిగతా 6 నెలలు అతను ఉన్నాడు అనమాట. ఆ విధంగా 6తో ఈ విధంగా ఏమైందమ్మా? టైం రేషియో వచ్చేసింది, పెట్టుబడి రేషియో వచ్చేసి 2 వచ్చింది. దీని నుంచి మనం ప్రాఫిట్ రేషియో తీసుకొద్దాం. ప్రాఫిట్ రేషియో చూసేటప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయితే చూద్దామా. 6వ ఎక్కం అనేది ఇందులో 1 టైం పోతుంది, ఇందులో 2 టైమ్స్ పోతుంది, ఇందులో 2 టైమ్స్ పోతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ ఏముందంటే క్యాన్సిల్ చేసి ఏమీ లేవు. 10 రోజులు 20 అనమాట. 20:6 రోజులు 12, ఇంకా 9 అనమాట. ఇదేంటి? వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో ఈ విధంగా వాళ్ళ పెట్టుబడిని పంచుకోవాలి, ఈ విధంగా షేర్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం కూడా మనం డిస్కస్ ఏం కావాలి? మనకి బికి సికి మధ్య ఉన్న తేడా కావాలి, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్. అంటే 12, ఒకదాని 12 పార్ట్స్ ఉన్నారు, ఒకదాని 9 పార్ట్స్ ఉన్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న పార్ట్స్ తేడా అంటే 3 పార్ట్స్ అనమాట. ఇక్కడ మనం ఈ 3 పార్ట్స్ ఎంతో మనం కనుక్కో, ఈ 3 భాగాలు ఎంతో మనం కనుక్కోవాలి. కానీ ఇక్కడ మన క్వశ్చన్ చెప్పిన ప్రకారం ఆ టోటల్ ప్రాఫిట్ ఇచ్చాడు. టోటల్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు అంటే 12,300 అనమాట. ఇంకా అప్పుడు టోటల్ ప్రాఫిట్ మొత్తం ఇచ్చినప్పుడు మొత్తం దీన్ని యాడ్ చేసుకోండి. 20, 21
+9 మొత్తం యాడ్ చేస్తే 41 పార్ట్స్ అనమాట. భాగాల్లో వాళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది 41 భాగాలు అయితే డబ్బుల రూపంలో మనీ రూపంలో వాళ్ళ యొక్క ప్రాఫిట్ మొత్తం వచ్చి 12,300. కాబట్టి ఆ రెండు కూడా ఈక్వల్ చేస్తాం. ఇక్కడ 41 అనేది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇంచుమించు 3 టైమ్స్. 41 into 3 అంటే 123. ఇంకా డబల్స్ ఉన్నా కూడా ఆ డబల్స్ తీసుకుంటాం. అంటే ఒక పార్ట్ వచ్చేసి మనకి 300 రూపాయలని మనకు తెలుస్తుంది. ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత అని చెప్పాము? బికి సికి మధ్య డిఫరెన్స్ 3 పార్ట్లు అన్నాం. అంటే ఒక పార్ట్ వచ్చి 300 అంటే 3 పార్ట్స్ యొక్క డిఫరెన్స్ ఏమవుతుందంటే 3 into 300 అంటే ఇంచుమించు 900 రూపాయలు డిఫరెన్స్ వస్తుంది అనమాట. అంటే ఈ 900 రూపాయలు ఎవరి మధ్య డిఫరెన్స్? బికి సికి మధ్య షేర్ డిఫరెన్స్ అనమాట. ఈ విధంగా ఈ క్వశ్చన్ చేస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మన కాన్సెప్ట్ క్వశ్చన్ చదివే విధానంలోనే ఉంటుంది. క్వశ్చన్ చదివితే మనకి ఆటోమేటిక్ గా దాని యొక్క సమ్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇబ్బంది ఏమి ఉండదు. చూడడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ చేయడం చాలా చాలా ఈజీ అన్నమాట. ఓకేనమ్మా? 11 క్వశ్చన్ చెబుతున్నాను చూడండి. 11 క్వశ్చన్ చూసుకుంటే ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ సమ్ అమౌంట్ ఇన్ ది రేషియో 5:6. ఏ అనే వ్యక్తి ఉన్నారు, అదేవిధంగా బి అనే వ్యక్తి ఉన్నారు. సమ్ అమౌంట్ తో వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అంతే అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళు చెప్పలేదు. కానీ వాళ్ళ యొక్క పెట్టుబడి రేషియో చూసుకుంటే ఏ అనే వ్యక్తి 5 భాగాలు తీసుకొస్తే ఆ బి అనే వ్యక్తి 6 భాగాలు ఉందన్నమాట. అంటే పెట్టుబడిలో ఏకి 5 భాగాలు వాటా ఉంటే బికి 6 భాగాలు వాటా తీసుకొచ్చాడు. కానీ ఏం చేశాడు మళ్ళీ తర్వాత ఏం జరిగిందంటే షీ జాయిన్డ్ దెమ్ ఆఫ్టర్ 6 months విత్ యాన్ అమౌంట్ ఈక్వల్ ఆఫ్ 2/3 ఆఫ్ బి అమ్మ. 2 ఇక్కడ సరిగ్గా రాలేదు. 2/3 ఆఫ్ బి అంటే ఏంటి? ఇక్కడ సి అనే వ్యక్తి 6 నెలల తర్వాత బిజినెస్ వచ్చిన కానీ ఇతను ఏం చేశాడంటే బి అనే వ్యక్తి ఎంత తీసుకొచ్చాడో అందులో 2/3 తీసుకొచ్చాడు అనమాట. అంటే బి అనే వ్యక్తి ఎన్ని తీసుకొచ్చాడు? 6 భాగాలు తీసుకొచ్చాడు. మనం ఏం చెప్పాం? 2/3. ఇందులో 2/3 అంటే 2 into 2/3 తీసుకుంటాం. అంటే 3 ఎక్కువ అనేది ఇందులో 2 టైమ్స్ పోతుంది. అంటే 2 2 4 అంటే ఏంటి? 4 భాగాలు తీసుకొచ్చాడు అనమాట. అంటే 6 భాగాల్లో 2/3 తీసుకొచ్చాడంటే 2/3 వంతు అనమాట తీసుకొచ్చాడంటే 4 భాగాలు తీసుకొచ్చాడు అనమాట సి అనే వ్యక్తి. ఇంకా మనం చూసుకుంటే ఏం చెప్పాడమ్మా? వాట్ వాజ్ దేర్ ప్రాఫిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ 3rd year అంటే 3 సంవత్సరాల తర్వాత. అదేనా? 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఒకసారి క్లారిటీ చూద్దాం. సారీ అమ్మా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1 year అమ్మా. సారీ, 3rd కాదు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1 year కే చూద్దాం. ఒక ఇయర్కే ఇఫ్ సి గాట్ 21,600 రూపాయలు లాభం వచ్చింది. అయితే ఏంటి మొత్తం మీద అందరి మీద లాభం ఎంత వచ్చింది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మొత్తం మీద క్వశ్చన్ అది. సి అనే వ్యక్తికి ప్రాఫిట్ ఇచ్చాడు. సి అనే వ్యక్తి ఎంత వచ్చిందంటే అతని 21,600 రూపాయలు వచ్చింది. అయితే మనకు మొత్తం కూడా ఏకి బికి సికి మొత్తం ప్రాఫిట్ ఎంతో మనకు కనుక్కోవడం. ఇక టైం పీరియడ్ చూసుకుంటే మొత్తం బిజినెస్ వచ్చేసి 1 year జరిగిందమ్మా. 1 year జరిగింది. 1 year లో ఏ గురించి చెప్పాడా? బి గురించి ఏం చెప్పాలా? ఏ గురించి చెప్పాలా? బి గురించి చెప్పాలా? అంటే 1 year లో మొత్తం ఉన్నట్టు అంటే 12 నెలలు ఇంచుమించు ఉన్నారనమాట. అదే విధంగా బి అనే వ్యక్తి కూడా 12 నెలలు ఉన్నాడంట. కానీ సి గురించి చెప్పారు. సి గురించి ఏం చెప్పాడు? ఆఫ్టర్ 6 months తర్వాత వచ్చాడు. అంటే బిజినెస్ జరిగింది 12 నెలలు అయితే 6 నెలలు అతను తర్వాత వచ్చాడంటే 6 నెలలు లేడని అర్థం అనమాట. అంటే 6 నెలలు ఉన్నాడని అర్థం అనమాట. ఇంకా ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ 6వ టేబుల్ 1 టైం పోద్దమ్మా. 6వ టేబుల్ 2 times పోద్దమ్మా. 6వ టేబుల్ 2 times పోద్దమ్మా. ఇంకా 2 టేబుల్ 2 times పోద్ది. ఇదేమో 1 టైం పోద్ది. ఇదేమో ఒకసారి పోద్ది. ఇంకా మిగిలింది ఏంటమ్మా? 5:6:2 అనమాట. ఏంటిది? ఇది మొత్తం ప్రాఫిట్ రేషియో. ఎవరి ప్రాఫిట్ రేషియో? ఏకి బికి సికి అనేది ప్రాఫిట్ అనేది ఈ విధంగా పంచుకోవాలి. ఆల్రెడీ మనకి సి గురించి చెప్పారు. సికి ఎంత చెప్పారు? 21,600. అంటే సికి 2 భాగాలు రావాలి కదా. ఆ 2 భాగాల వాల్యూ మనకు వచ్చేసింది. అంటే ఎంత చెప్పాడు? పెట్టుబడి అంత లాభమేమో 2 భాగాల రూపంలో చూసుకుంటే 2 కోట్లు అయితే 2 భాగాలు అయితే డబ్బుల రూపంలో చూసుకుంటే 21,600 రూపాయలు వచ్చింది. దీని నుంచి ఒక పార్ట్ తీసుకురావచ్చు కదా. ఈ విధంగా ఒక పార్ట్ వచ్చేసి ఎంత అవుతుంది? 2 క్యాన్సిల్ చేద్దామా. ఇక్కడ ఒక్కసారి పోతుంది. అదే విధంగా ఇక్కడ 0, ఇక్కడ 8, 0 0 అంటే 10,000
రూపాయలు ఒక పార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? అందరి పెట్టుబడి ఎవరిది? ఏకి, బికి, సికి మొత్తం యాడ్ చేయండి. 5 ప్లస్ 6 ప్లస్ 12 అనమాట. 5 ప్లస్ 6 ప్లస్ 12 యాడ్ చేస్తే మొత్తం మనకి ఎంత వస్తుంది చూడండి. 5 ప్లస్ 6 ప్లస్ 12 12 అన్న సారీ 2 మొత్తం యాడ్ చేస్తే 6 2 8 8 ప్లస్ 5 13 పార్ట్లు అనమాట. అంటే 13 ఇంటూ 10,800 ఈ విధంగా మల్టిప్లై చేస్తాం. ఇక్కడ మొత్తం కూడా మల్టిప్లై చేయడం అవసరం. ఓన్లీ యూనిట్ డిజిట్ చూడండి, మొత్తం క్యాన్సిల్ చేయొద్దు. యూనిట్ డిజిట్ ఏముంది? ఇక్కడ 3 ఉంది. ఇటు పక్కన ఏముంది? 0 తీసేయండి. 0 లెఫ్ట్ హ్యాండ్ డెఫినెట్ గా ప్రతి దాంట్లో కూడా వస్తుంది ఆప్షన్ లో 0 తీసేయండి. ఇక్కడ 0 తీసేసిన తర్వాత వచ్చే డిజిట్ ఏంటి? నంబర్ సిస్టమ్ లో 8 కాబట్టి 8 మల్టిప్లై చేయి. 3 8 అంతా 24. అంటే 24లో మళ్ళీ యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 4 ఉంది. అంటే ఈ 4 పక్కన 2 సున్నాలు రావాలన్నమాట. ఆప్షన్ లో చూసుకుంటే 4 పక్కన 2 సున్నాలు ఏది ఉందంటే ఎస్ ఆప్షన్ 4 అది అవుతుంది అనమాట. అంటే మొత్తం వాళ్ళ యొక్క లాభం వచ్చేసి ఇంచుమించు 1,40,400 రూపాయలని మనకు వస్తుంది అనమాట. ఈ విధంగా ఈ సమ్ అనేది మనం చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్తే చూడండి, 12వ క్వశ్చన్. ఏ స్టార్టెడ్ బిజినెస్ విత్ ది క్యాపిటల్ ఆఫ్ 54,000. ఏ అనే వ్యక్తి ఏం చేశాడంటే, గుర్తుపెట్టుకోండమ్మా, ఏ అనే వ్యక్తి 54,000తో పెట్టుబడితో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అండ్ బిఎన్సి ఆఫ్టర్ 4 months అండ్ 6 months. అర్థమైందా? బి అనే వ్యక్తి 4 నెలల తర్వాత వచ్చాడు, సి అనే వ్యక్తి 6 నెలల తర్వాత వచ్చాడు రెస్పెక్టివ్లీ. అంటే ఎంత పెట్టుబడి? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ ది ప్రాఫిట్ వాజ్ డివైడ్ ఇన్ ది రేషియో 1:4:5. వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో మొత్తం వచ్చేసి 1:4:5. కానీ ఏకి, బికి, సికి చూస్తేనమ్మా ఏకి ఇచ్చాడు 54,000 అని ఇచ్చాడు. కానీ బి అని తీసుకొచ్చాడు చెప్పలా, సి అని తీసుకొచ్చి చెప్పలా. ఇంకా వదిలేసేయండి. ఆ విధంగా చూసుకుంటే బి అనే వ్యక్తి, సి అనే వ్యక్తి చూసుకుంటే అతని పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఎంతో మనకు చెప్పలా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సి అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంతో చెప్పలా. ఇంకా టైం పీరియడ్ చూసుకుంటేనమ్మా ఏ అనే వ్యక్తి గురించి ఇక్కడ మనకి ఏమి చెప్పలా. కాబట్టి ఏ అనే వ్యక్తి గురించి మనకేం చెప్పదు. కాబట్టి అతను మొత్తం కూడా బిజినెస్ ఎన్ని రోజులు జరిగింది? ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే డెఫినెట్లీ కూడా 1 సంవత్సరం జరిగింది. అంటే 12 నెలలు ఉన్నట్టు అర్థం అనమాట. ఇంకా బి అనే వ్యక్తి గురించి చెప్పాడు ఇక్కడ ఆఫ్టర్ 4 months తర్వాత వచ్చాడండి. అంటే ఇతను 4 months తర్వాత వచ్చాడంటే 12 నెలలు 4 నెలలు లేడు, మిగతా మొత్తం ఉన్నాడు. అంటే 8 నెలలు ఉన్నాడు అర్థం అనమాట. అదేవిధంగా సి గురించి చెప్పుకుంటే ఆఫ్టర్ 6 months అంటే 12 నెలలు 6 నెలలు లేడు కాబట్టి మిగతా 6 నెలలు ఉన్నాడని అర్థం అనమాట. ఇంకా మనకేం చెప్పాడు ఇక్కడ? ప్రాఫిట్ రేషియోలు కూడా ఇచ్చాడు. ప్రాఫిట్ రేషియో ఏమి ఇచ్చాడంటే వాళ్ళ యొక్క రేషియో వచ్చి 1:4:5 అనేది వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో. చివరికి ఆ విధంగా వాళ్ళు షేర్ చేసుకోవాలని చెప్పాడు. ఇంకా మనం కనుక్కోమంది ఏంటి? వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ క్యాపిటల్స్ ఇన్వెస్ట్ బై బిఎన్సి. అంటే బిఎన్సి వాళ్ళు పెట్టుబడిని పెట్టిన డిఫరెన్స్ ఎంత, తేడా ఎంత తేడా, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? వాళ్ళు సంథింగ్ ఒకవేళ 12,000 పెట్టారు, ఒకవేళ 8,000 పెట్టారు. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చి 4,000 వచ్చింది. ఆ డిఫరెన్స్ ఎంత అనేది మనం కొనుక్కోవాలన్నమాట. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పా, ఒక వ్యక్తి 18,000 పెట్టాడు, ఒక వ్యక్తి 12,000 పెట్టాడు. అది ఎంత డిఫరెన్స్ వచ్చింది? ఆ డిఫరెన్స్ ఎంత? 6,000. ఈ విధంగా చెప్తున్నా. ఆ విధంగా వీళ్ళు పెట్టుబడి పెట్టింది ఎంత పెట్టారు, ఒకవేళ పెడితే వాళ్ళిద్దరు వచ్చిన డిఫరెన్స్ ఎంత, అది మనం కనుక్కోవాలి. ఇక్కడ మనం డైరెక్ట్ గా తీసుకున్నాం. ఇది అమ్మా క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటేనమ్మా క్యాన్సిల్ చేసుకుంటే 2 టేబుల్ అనేది ఇక్కడ 6 times పోద్ది, 2 టేబుల్ అనేది ఇక్కడ 4 times పోద్ది. అదే విధంగా 2 టేబుల్ అనేది ఇక్కడ 3 times పోద్ది. ఇంకా ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేద్దాం. ఏమైనా ఏమిలో ఇంకేం చేస్తావు? 54K into 6 సేమ్ అట్టకి తీసుకోండి, ఇంకేం మార్చొద్దు. అదేవిధంగా ఐబి అంటే ఇన్వెస్ట్మెంట్ బి మనకి ఎంతో తెలీదు కాబట్టి డైరెక్ట్ గా ఆ విధంగా ఇంటూ 4 అని తీసుకుంటాం. అదే విధంగా చూసుకుంటేనమ్మా ఐసి ఇంటూ 3 అనమాట. వాళ్ళ పెట్టుబడి రేషియో వచ్చేసి ప్రాఫిట్ రేషియో వచ్చి 1:4:5 మనకి సమ్లో అని చెప్పాడు. ఇంక ఈ విధంగా చూసుకుంటే 54K ఇంటూ సి అంటే ప్రాఫిట్ 1 part అనమాట. అంటే మనకి అర్థమైపోతుంది, ఒక పార్ట్ వచ్చేసి 54K ఇంటూ 6 అని మనకు అర్థమైపోతుంది. ఈ విధంగా మనము బికి ఈక్వల్ చేస్తామమ్మా. ఎలా చేస్తాం? ఒక పార్ట్ వచ్చేసి 54K ఇంటూ 6. ఈ 1 part ఎలా తీసుకొచ్చాం? ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మన రేషియోలో ఉంది. అంటే ఇది ఎవరిది? ఇది ఏ అనే వ్యక్తిది. ఈ 4 భాగాలు వచ్చేసి బి అనే వ్యక్తి, 5 భాగాలు వచ్చి 5 parts సి అనే వ్యక్తి. ఈ విధంగా ఈక్వల్ చేస్తాం. అంటే
ఇప్పుడు ఏం చేస్తాం, బి అనే వ్యక్తికి దీన్ని 4 కి ఈక్వల్ చేస్తాం అనమాట. ఏం చేస్తాం, ఎలా చేస్తాం చూడండి. ఐబి ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 4p. ఆల్రెడీ మనకి వన్ పార్ట్ వచ్చేసి 54k ఇంటూ 6 అని చెప్పా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ 4p దగ్గర ఈ p దగ్గర సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తామమ్మా, ఐబి ఇంటూ 4 ఈ విధంగా పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ బి ఈ విధంగా తీసుకుని తర్వాత ఏం చేస్తామంటే 4 ఇంటూ 54k ఇంటూ 6. ఇంకేమైంది, ఈ 4 క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మిగిలేది ఏముంది, ఇన్వెస్ట్మెంట్ బి ఈ విధంగా 54k ఇంటూ 6 అనమాట. అంతే కదా, 54 ఇంటూ k ఇంటూ 6 అవుతుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సి చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ సి మనం ఏం చెప్తాం, ఐసి ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 5k 5p అంటే 5 పార్ట్స్ అనమాట. అప్పుడు ఈ 5 పార్ట్స్ దగ్గర వాల్యూ సేమ్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఐసి ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 5 పార్ట్స్. 5 అంటే ఇక్కడ 1 పార్ట్ మనకు తెలుస్తుంది కదా, 54k ఇంటూ 6 అనమాట. ఈ విధంగా చూస్తే 3వ ఎక్కం అనేది ఇందులో ఇంచుమించు 2 టైమ్స్ పోద్ది అనమాట. అంటే ఐసి వాల్యూ వచ్చేసి 54k 5 రోజులు 10 అనమాట. అంటే ఒక వ్యక్తి చూడండి, ఐబి అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 54k ఇంటూ 6 వచ్చింది. అదే విధంగా సి అనే వ్యక్తికి 54k ఇంటూ 10 వచ్చింది. రెండు మైనస్ చేద్దాం. ఈ విధంగా మైనస్ చేస్తే ఏమవుతుందంటే, రెండు మైనస్ చేసేయండి. అంటే 54k ఇంటూ 10 మైనస్ 54k ఇంటూ 6 మొత్తం మైనస్ చేస్తే ఎంత వస్తుంది అంటే 54k ఇంటూ 4 వస్తుంది అనమాట. అంటే ఈ విధంగా ఇంటూ 4 ఇంటూ 54k ఇంటూ 4. ఇంకా దీన్ని మనం మల్టిప్లై చేయాలి. ఎలా మల్టిప్లై చేస్తాం, ఆల్రెడీ k అంటే 3 సున్నాలు వస్తాయి కాబట్టి ఆప్షన్లో 3 సున్నాలు ఉన్న పక్కన వాల్యూ ఎంత వస్తుందో చూడాలి. అప్పుడు ఈ 4 మల్టిప్లై చేయండి. 4 4 ఎంత 16. అంటే 3 సున్నాల తర్వాత 6 ఉన్న వాల్యూ ఏదో చూడండి. ఇక్కడ చూస్తే చూడండి, 3 సున్నాల తర్వాత 6 యూనిట్ ప్లేస్ ఎస్ ఆప్షన్ 1 కరెక్ట్ అవుద్ది అనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసి 2,16,000 రూపాయలు. ఎవరికి, బికి సికి మధ్య ఉన్న డిఫరెన్స్ వచ్చేసి ఆ విధంగా చేస్తామన్నమాట. మీకు అర్థం కాకపోతే నేనేం చెప్పానంటే 54k అంటే 54,000 తీసుకున్నానమ్మా, డైరెక్ట్గా తీసుకున్నా 54k అని. మీరు కంగారు పడిన అవసరం లేదు. అక్కడ 54k 1 పార్ట్ అయింది అనమాట. ఆ విధంగా 54k 1 పార్ట్ అయితే ఐబి ఇంటూ 4 ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి అనేది 4 పార్ట్స్ అయితే 4 పార్ట్స్ 1 పార్ట్ ఈక్వల్ కాబట్టి 4 ఇంటూ 5k ఇంటూ 6 అని తీసుకున్నా. అదే ఇక్కడ 5p అంటే p అన్న ప్లేస్ లో ఈ 54k ఇంటూ 6 తీసుకున్నా. అప్పుడు ఈ రెండు కూడా మైనస్ చేస్తే మనకి 54k ఇంటూ 4 వచ్చింది అనమాట. ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చేసేసా డైరెక్ట్ గా. నేనేం చేసా, యూనిట్ ప్లేస్ లో వాల్యూ మల్టిప్లై చేసా. 4 ఇంటూ 4 అంటే 16 వస్తాయి. అంటే డెఫినెట్లీ కూడా 6 తర్వాత 3 సున్నాలు ఉంటాయి అనమాట. ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూ తీసుకున్నాను అనమాట. ఈ విధంగా సింపుల్ గా చేసుకోవాలి. మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి. యూనిట్ డిజిట్ అనేది మనం మల్టిప్లై చేసేటప్పుడు యూనిట్ డిజిట్ ఏదో వస్తుంది చెప్పగలిగితే చూడగలిగితే మనం మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం అవసరం, మొత్తం కూడా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా. అర్థమైందా? ఈ విధంగా కొంచెం ఇంపార్టెంట్ ట్రిక్స్ నేర్చుకోవాలి. డెఫినెట్గా ఇంపార్టెంట్ ట్రిక్స్ నేర్చుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ మార్క్స్ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్. ఓకే అండి, బాయ్.